హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను పూణే రైల్వే స్టేషన్లో ఉన్నాను. నిన్న హైదరాబాద్ నుంచి ఇవాళ మార్నింగ్ పూణేలో దిగినాము రైల్వే స్టేషన్లో. సో వెదర్ అయితే చాలా బాగుంది. సో మనం పూణేలో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ వీలైతే కవర్ చేసుకొని అక్కడ నుండి మనం రాజ్ఘాట్ ఫోర్ట్ వెళ్తాము. బేసిక్గా మనం ఇక్కడ నుంచి రాజ్ఘాట్ ఫోర్ట్ వెళ్ళేసి కవర్ చేద్దాం వచ్చినాము. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ షణ్ముఖ్ అండ్ రఘు, సో వీళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు. సో హోప్ వీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ టుగెదర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శనివారవాడ దగ్గర ఉన్నాం. ఇది 17th సెంచరీలో శనివారం రోజు ఫౌండేషన్ స్టోన్ వేసినారు, అందుకని దీన్ని శనివారవాడ అని అంటారు. సో 18th సెంచరీలో ఇది ఒక పెద్ద మ్యాసివ్ ఫైర్ బ్రోకౌట్ అయిపోయింది. ఒక 7 days కంటిన్యూస్గా ఫైర్ అయిందంట. సో దీంట్లో ఒక మిత్ కూడా ఉంది. మిత్తో బిలీఫో ఏదో నమ్మకం అనుకోండి. అదేంటంటే పేష్వా ఉంటాడు ఒకతను. పేష్వా ఇక్కడ చనిపోయినంట, హత్య చేయించినాడు. హత్య చేస్తే చనిపోయిండు. సో ఇక్కడ ఆయన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఆయనకు మాట్లాడుతున్నట్టు అరుపులు లాంటి శబ్దాలు లాంటివి వినిపిస్తున్నాయి అని అంటారు ఇక్కడ లోకల్స్. అదొక నమ్మకం ఇక్కడ. సో శనివారం వాడ అయితే వ్యూ ఇలా ఉంది. అంటే లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. సో టైం లేకపోవడం వల్ల మనం లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో వీకెండ్ కాబట్టి కొద్దిగా జనాలు ఎక్కువ ఉన్నారు. నార్మల్ టైంలో ఇంత ఉండకపోవచ్చు, బట్ ఇది ఒక ఐకాన్ లాగా అనుకోవచ్చు. పూణేకి ఒక ఐకాన్, హైదరాబాద్కి చార్మినార్ లాగా పూణేకి ఒక ఐకాన్ శనివారం వాడ అనుకోవచ్చు. అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది దాంట్లో మ్యూజియం ఉంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ది. అంటే శనివారం వాడ వెనకాలే ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ది మ్యూజియం ఉంది. అంటే ఇది బ్రిటిషర్స్ వాళ్ళు కట్టించినారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో. సో మ్యూజియం అయితే బాగుంది, చాలా బాగుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ది వాళ్ళది, అక్కడ ఇండిపెండెన్స్ స్టేజు, వాళ్ళ స్ట్రగుల్స్ అవన్నీ కవర్ చేసినారు బాగానే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాల్ మహల్ దగ్గర ఉన్నాము. ఇందాక చూసినాం కదా, అది ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం, దాని పక్కనే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 3 దగ్గరనే ఉంటాయి: శనివారం వాడ, లాల్ మహల్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం. సో ఈ లాల్ మహల్ స్పెషాలిటీ ఏంటంటే శివాజీ మహారాజ్ చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. సో ఆయన చైల్డ్హుడ్ వాళ్ళ అమ్మతోటి ఇక్కడే స్పెండ్ చేసినాడు ఎక్కువగా. సో ఇంకా దీని హిస్టరీ చూసుకుంటే ఆ మొఘల్ ఎంపరర్స్ టైంలో వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత షాయిస్తా ఖాన్ ఉండేవాడు. ఆ షాయిస్తా ఖాన్ని ఒక రోజు నైట్ డైరెక్ట్ అటాక్ చేసినాడు శివాజీ మహారాజు వాళ్ళ ఫాలోవర్స్ తోటి. సో అది అప్పుడు షాయిస్తా ఖాన్ గమనించి తప్పించుకునే టైంలో శివాజీ మహారాజు యొక్క తల్వార్కి ఆ కత్తి యొక్క అటాక్ తోటి ఆయన షాయిస్తా ఖాన్ యొక్క 3 వేళ్ళు తెగిపోయినాయి ఇక్కడనే. సో తప్పించుకున్నాడు. సో ఇదైతే లాల్ మహల్, శివాజీ మహారాజ్ చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడ లోపల చూస్తే శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మగారి విగ్రహం ఉంది. ఇప్పుడు మనం పుణే నుంచి రాజ్ఘాట్ వెళ్తున్నాము. రాజ్ఘాట్కి వెళ్ళే రూట్లో కడక్సావాలా డ్యామ్ అని ఉంటుంది. అంటే పుణే సిటీ నుంచి రాజ్ఘాట్ వెళ్ళడానికి మనకు మల్టిపుల్ రూట్స్ ఉంటాయి. సో ఈ సింహగఢ్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ రూట్లో మనం వెళ్తే ఈ కడక్సావాలా డ్యామ్ అని ఉంటుంది. ఇది ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా మనం చూసుకుని వెళ్ళచ్చు. ఆ మౌంటైన్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నది, అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా, అది రిజర్వాయర్. సో ఈ కడక్సావాలా డ్యామ్ అని అంటారు. అక్కడ నుండి ఇంకా మేము రాజ్ఘాట్ ఫోర్ట్కి స్టార్ట్ అయినాము. పుణే నుంచి రాజ్ఘాట్కి 2-3 ways ఉంటుంది వెళ్ళాము. కాకపోతే ఈ రూట్ అంటే ఈ రిజర్వాయర్ త్రూ, ఈ కడక్సావాలా డ్యామ్ త్రూ రూట్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే వెళ్ళే దానిలో థిక్ ఫారెస్ట్ ఉంటుంది, మంచి సీనరీస్, ఫారెస్ట్. సో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే కొద్దిగా రూటే బాగాలేదు, ఆ రోడ్ అంతా బాగాలేదు. ఓకే ఫైన్. రాజ్ఘాట్ ఫోర్ట్ వెళ్తున్నాము. నైట్ ఇక్కడ స్టే చేసినాము. సో ఇది టోటల్ మొత్తం ఫారెస్ట్. మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను, ఇది నైట్ వ్యూ. టోటల్ ఇదంతా ఫారెస్ట్ లోపల మనం ఉన్నాము. సో ఇది ఒక ఇండివిజువల్ ఇల్లు లాగా ఉంది. సో వాళ్ళే వంట చేస్తారు. సో లోపల చూసుకోవచ్చు, కిచెన్, వంట చేస్తున్నారు. మొత్తం టోటల్ విలేజర్సే. సో హోమ్లీ ఫుడ్ ఉంటుంది మనకి. ఇక్కడ బయట తిన్న ఫీలింగ్, హోటల్ లాగా ఉన్న ఫుడ్ అట్లాంటిది ఫీలింగ్ ఉండదు. చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. సో మేము
మేము ఉండే రూమ్కి వెళ్తున్నాము. సో ఇది 3 members, 3 beds. చాలా బాగుంది. టోటల్ ఇంకా విలేజ్ థీమ్ లాగా ఉన్నది. సూపర్ అయితే ఫీలింగ్ ఉంది చాలా నిజంగా. సో పక్కన చూస్తే మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో కానీ అక్కడ ఒక సెలయేరు అయితే వాడుతూ ఉంది. పక్కన సెలయేరు, అక్కడ ఫారెస్ట్, మధ్యలో ఇల్లు, ఇలా మంచి హోమ్లీ ఫుడ్డు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ట్రెక్కింగ్ వెళ్ళాలి. రాజ్గఢ్ బేస్ క్యాంప్లో ఉన్నాం కదా, ఇక్కడ ఒక తాత ఉన్నాడు. అయితే మామూలుగా ఫీట్లు చేయట్లేదు ఈయన ఏజ్ చూడండి, ఈయన చేసే ఫీట్లు చూడండి. అసలు ఇంత చలిలో మాత్రం ఈ ఫీట్లు చూస్తే మాత్రం సూపర్. చూడండి కండలు, రామ్దేవ్ బాబా లాగా యోగా కూడా చేస్తారంట. ఆ కండలు చూడండి, సల్మాన్ ఖాన్ కూడా వణికిరాడు. వామ్మో ఆ తాత చూడండి, ఇట్లా వయసులో అసలు వయసు చూడండి, ఈయన వేసే ఫీట్లు చూడండి. 95 yearsలో అసలు ఏంది తాత చూడండి అసలు. అరే రామా, సూపర్ తాత. అసలు ఏజ్లో 20 years 30 years వాళ్ళు అయితే తలను ఇంకా గోడకేసుకొని గుద్దుకోవాలి. అంటే మనం తినే తిండి అట్లున్నది అబ్బా. శీర్షాసనం కూడా వేస్తారంట. తాత ఏం చెప్తున్నా అంటే మంచిగా తినాలి, మంచిగా టైంకి వండుకోవాలి, చెత్త తిండి తినద్దు. అట్లా తింటే మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే నాలాగా ఉంటారు. ఇప్పటికీ యంగ్ లాగా ఉన్నాడు తాత, 95. ఇంకా సెంచరీ కూడా కొడతాడు ఈజీగా. ఎంత మంచి ఫుడ్ తిన్నా హైదరాబాద్లో పొల్యూషన్కి మనం అంతే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఈ జంగల్ శీర్షాసనం చేస్తున్నాడు చూడండి. అసలు పైకి ఎక్కుతున్నాడు చూడండి, కాళ్ళు అయితే అసలు అరే రామ ఏంది ఇది మామూలుగా లేదు. అసలు మేము రాజుగారు చూడడానికి వచ్చినామా, ఈ తాత ఫీల్డ్ చూడడానికి వచ్చినామా అనిపిస్తుంది నాకైతే నిజంగా. సూపర్ డిప్స్. అరే డిప్స్ నేను 3 కొడితే పడిపోతుంటుంది. తాత 100 కొట్టమన్నా కొట్టట్టున్నాడు. అరే యోగా, మెడిటేషను ఇవన్నీ చేశారంట. పాపం తాత దమ్ముకొచ్చిండు. ఇంకా చాలు తాత ఉండని, ఎక్కువ చేయకి, మళ్ళీ ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. कंबर असतं ना, तुम्ही असं करून उभा राहा. हा भाग आहे ना तुमचा दुखणार नाही. समजा असं नाही आलं तर असं धरून याला हात ठेवून घ्या. अनस्टॉपेबल बालయ్య లాగా अनस्टॉपेबल తాత. हा कमरेचा हा भाग तुम्ही आता ट्रायल करून बघा. असं धरा, असं करा. तसं 1-2-3 मिनिटं थांबा. लय भारी करतात तुम्ही. तर बघा हा भाग फक्त वाढून మాతడు కూడా చేస్తున్నాడు. हे वाढलं आता हे दाबा. అసలు పొట్ట కూడా ఏం లేనే తాతకి. हे तरच होतं तुम्हाला. తాత ఏదో మరాఠీలో చెప్తున్నాడు, మాకైతే అర్థం కావట్లేదు. బట్ చేస్తే హెల్తీ ఉంటారు అనేది అర్థమైంది, పొట్ట మాత్రం ఉండకుండా ఉంటుంది అర్థమైంది. అరే అది మనతోటి కాదు తాత, అది మనతోటి కాదు, అది ట్రై చేయలేము. మమ్మల్ని ట్రై చేయమంటున్నాడు, మాతోటి అయితే కాదు. ఇట్లాంటి రిస్కులు తీసుకోలేము ఇప్పుడు. మళ్ళీ ఏమైనా పట్టుకుంటే రేపు ట్రెక్కింగ్ ప్రాబ్లం అవుతుంది. ఓరే అమ్మ 3 kilometers 3 kilometerలు రన్నింగ్ చేశాడంట తాత. అది చూడండి తాత కర్రని ఎట్లా దింపుతున్నాడు. మిరాయి సినిమాలో మన హీరో దింపుతాడు కదా, మిరాయి సినిమాలో హీరోని దింపినట్టు అలా దింపుతున్నాడు నిజంగా. సూపర్ సూపర్ నిజంగా, మామూలుగా దింపట్లేదు అసలు. ఏది ఆపట్లేదు అబ్బా అసలు నిజంగా. అన్స్టాపబుల్. आता ही
మెల్లగా బండి तरी काटी पोलीस అటు వెనక చూడు తాత బండి ఉన్నదాడ మెల్లగా పీచే గాడి పీచే పీచే దేకో తోడా మా మెయిన్ మిర్రర్ వాయి నాకు 5000 వేస్తాడు हिमावळी काठी जय भवानी जय शिवाजी జై భవాని జై శివాజీ. ఇంకా నేను ఇక రేపు మార్నింగ్ వరకు దిమ్మన్నా ఎట్లా దింపేటట్టున్నాడు తాత. मुलीले बा- ఇక్కడ మనం రాత్రి స్టే చేసినాం కదా, దాని పక్కనే ఇక్కడ సెలయేరు వాడుతూ ఉంది చూడొచ్చు మీరు. ఆ వాటరు ఆ సౌండ్ వస్తుందో లేదో మీకైతే, కానీ ఇక్కడ సెలయేరు వాడుతున్న సౌండ్ అయితే వస్తుంది లైట్గా. ఆ చుట్టూరుగా కొండలు చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్, అది తోర్నా ఫోర్టు. అంటే శివాజీ మహారాజు ఫస్ట్ టైం అటాక్ చేసింది ఇక్కడ. ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు మొఘళ్ళు పైన అటాక్ చేసినాడు కదా, అటాక్ చేసి ఫోర్ట్ని ఆక్రమించుకోవడము అట్లాంటిది ఫస్ట్ టైం ఆక్రమించుకుంది ఇక్కడ తోర్నా ఫోర్టు. సో తోర్నా ఫోర్టు మీరు చూసిన తోర్నా ఫోర్టు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో, ఇది రైట్ సైడ్లో ఉంటుంది తోర్నా ఫోర్టు, లెఫ్ట్ సైడ్లో రాజ్గఢ్ ఫోర్ట్ ఉంటుంది. సో తోర్నా రాజ్గఢ్ రెండు కవర్ చేయాలంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. సో ఈరోజు అయితే మనం రాజ్గఢ్ ఫోర్టే కవర్ చేస్తాం. బట్ ఓవరాల్గా ఇది చూడండి, మార్నింగ్ టైంలో సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లా ఫాగ్ వెళ్తూ ఉంది, వాటర్ అట్లా ఫ్లో అవుతూ ఉన్నాయి చూడండి, వాటర్, మౌంటైన్స్, సూపర్. వీకెండ్ ట్రెక్కింగ్ ట్రిప్కి రావాలంటే రియల్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. పీస్ఫుల్గా బాగుంది నిజంగా. అక్కడ నుండి పక్కకి వెళ్ళాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఏంటి ఏం చేస్తాం? వీఆర్ గోయింగ్ టు రాజ్గఢ్ ఫోర్ట్. అసలు వ్యూ అంటే ఇది అసలు ఏమన్నా సో గైస్ వీఆర్ స్టార్టింగ్ ద ట్రెక్ రాజ్గఢ్ ఫోర్ట్ ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. సో మనకి 2 వేస్ ఉంటాయి, ఒకటి పాలి దర్వాజా, ఇంకోటి గుంజావని దర్వాజా. సో అది చాలా లాంగ్ ఉంటుంది గుంజావని విలేజ్ నుంచి వెళ్ళేది. సో మనం ఈ షార్ట్ డిస్టెన్స్ అని ఆ రూట్లో వెళ్తున్నాము. సో పేరుకే షార్ట్ కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్. సో టోటల్గా అన్ని స్టెప్స్ ఉంటాయంట, స్టెప్స్ ఉంటే ప్రాబ్లం లేదు. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ ట్రెక్కర్స్ చాలామంది వచ్చినారు, చాలామంది వెళ్ళినారు. చూడండి ఇట్లా మెట్లుంటాయి, మంచి ట్రెక్కింగ్ అవుతుంది, మంచి ఎక్స్పీరియన్స్. ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయాలబ్బా. కొద్దిగా లేట్ స్టార్ట్ చేసినాం అనుకో ఎండ కొడుతుంది, ఇంకా మనకి చిరాకు వస్తుంది, స్వెట్ వస్తుంది. కాబట్టి చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడేయకండి. ఇక్కడ మనకి చెత్త బట్టలు పెట్టినారు దీంట్లో వేయడానికి. మొన్న వర్షాకాలంలో చాలా వర్షాలు పడ్డాయి, ఆ టైంలో అయితే ఈ ఫోర్ట్ ఓపెనింగ్ క్లోజ్ చేసినారు, అలా అయితే లేకుండే. సో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఓపెన్ చేసిరు మళ్ళీ. వర్షం పడితే అయితే మొత్తం ఫ్లో అవుతుందేమో వాటర్, ఇంకా మొత్తం ఇట్లా. చూడండి కొద్దిగా పైకి ఎక్కినాము, వ్యూ అయితే ఎలా ఉంది, సన్ రైజ్ అవుతుంది.
ఇంకా పైకి ఎక్కాలి, అక్కడ వరకు ఉంది. ఇంకా ఇంకా పైకి ఎక్కాలి. బట్ ఒక 10% కంప్లీట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ ఒక 40% ఎక్కినాము, దగ్గర వస్తున్నాము. సో రాజ్గఢ్కి ఫోర్ట్కి దగ్గరలో ఉన్నాము. సో ఈ దారి వెంబడి వచ్చినాము. దారి వెంబడి వచ్చేసి అది చూడండి, అక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ లాంగ్లో దూరంలో అది పాలి దర్వాజా. అంటే మనం పాలి రూట్లో వచ్చినాం కదా, ఈ పాలి రూట్లో వస్తే మనకు పాలి దర్వాజా ఉంటుంది. అది ఎంట్రెన్స్ పాలి దర్వాజా. ఇంకో రూట్ ఉంది గుంజావణి దర్వాజా. గుంజావణి రూట్లో వస్తే గుంజావణి దర్వాజా వస్తుంది. అంటే ఇంకో మూడో రూట్ కూడా ఉంది. ఇన్ కేసు ఎవరైనా అటాక్ చేస్తే తప్పించుకోవడానికి, కుటుంబీకులు కానీ వీరు తప్పించుకోవడానికి చోర్ దర్వాజా ఉంటుంది. సో అది మనం స్టే చేసినాం కదా నిన్న రాత్రి, క్యాంపింగ్ చేసినాం కదా, సో అది చోర్ దర్వాజా రూట్లో ఉంటుంది. సో ఇదైతే మీకు కనిపిస్తుంది పాలి దర్వాజా. పాలి దర్వాజా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాము. అసలు చూడండి ఇది గేట్లు అయితే ఎట్లున్నాయి, ఆ కాలంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే ఉన్నాయి. ఇంకా అంటే అంతే ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి చూసుకోండి. అంటే ఏనుగులతో నొప్పిస్తారు కదా గేట్లని అటాక్ చేసినప్పుడు, అట్లా ఏనుగులు నొక్కినప్పుడు దానికి కూర్చోడానికి ముళ్ళులాగా ఇది చేసినారు. సో లెట్స్ గెట్ ఇంటూ. ఇక్కడ ఒక లేక్ ఉంది. అప్పట్లో వాటరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఫోర్ట్లో ఉన్న వాళ్ళు, రాజ కుటుంబీకులు ఈ ఫోర్ట్లో ఉన్నవాళ్ళు వాటర్ యూజ్ చేసుకునేవాళ్ళు. అక్కడ లాంగ్ మీకు కనిపిస్తుంది ఆ గ్రే కలర్లో టెంట్లు క్యాంపింగ్ చేసినారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజు అది చూడాలనుకునే వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా చూడండి ఇలా రెపరెపలాడుతుందో. సో మనం అక్కడ ఎంట్రన్స్ దగ్గర రైట్ తీసుకున్నాము. అంటే ఇందాక చూపించినాను కదా, అక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది బాలికెళ్ళ. సో అలా ఎక్కేసి మళ్ళీ ఇంకా అంతా ఫోర్టే, మొత్తం ఫోర్టే, చాలా పెద్ద ఉంటుంది రాజ్గఢ్. అందుకని రాజ్గఢ్ని కింగ్ ఆఫ్ ద ఫోర్ట్ అని అంటారు. చాలా పెద్ద ఉంటుంది. అంత ఎక్స్ప్లోర్ చేద్దాం, అదంతా ఫోర్టే. ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాలికిల్లా దగ్గర జనాలు చాలా గట్టిగా ఉన్నారు. ఇంకా ఎక్కడ దిగడం చాలా గట్టిగా ఎక్కువ అవుతుంది టైం అని మనం సువేలా మార్చి రూట్లో వెళ్తున్నాం. అక్కడ రూట్ కనిపిస్తుంది కదా చూడండి, అది ఇక్కడ నుంచి సువేలా మార్చి రూట్లో వెళ్తున్నాము. చూడండి టాప్ వ్యూ నుంచి తీస్తున్నాను ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది బాలికిల్లా. సో చూడ్డానికి చిన్నగానే కనిపించవచ్చు కానీ చాలా పెద్దగా ఉంది. అంటే స్టీపీ స్టెప్స్ ఉన్నాయి, అవి ఈజీ ఎక్కడానికి కుదరదు. పక్కకు రైలింగ్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా జాగ్రత్త చూసుకొని ఎక్కాలి. సో జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు అక్కడ. సో మన టైం లేకపోవడం వల్ల అది ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు మోస్ట్లీ. సో ప్రజెంట్ అయితే మనం సువేలా మార్చి రూట్లో వెళ్తున్నాం. ఇది సువేలా మార్చి రూటు. నిజంగా చాలా పెద్ద ఉంది ఫోర్టు. అక్కడ వ్యూ పాయింట్ ఉన్నది. అప్పట్లో ఎంత స్ట్రాటజిక్గా ఎంత ప్లాన్గా కట్టినారు ఇది చూడండి. జస్ట్ మనం ఒక్క పోర్షన్ మాత్రమే కవర్ చేసినాం ఇంకా రాజ్గఢ్ ఫోర్ట్లో. అప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయితే ఒక పోర్షన్ వరకే కవర్ చేసినాము, ఇంకా చాలా ఉంది. ఒక 2 days టైం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి, మంచిగా స్థిరంగా తీరిగ్గా అన్నీ కవర్ చేయడానికి. ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇంకా ముందర వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడ చూపిస్తాను. ఇదో వ్యూ పాయింట్, అక్కడ దూరం కనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్. అది
సేమ్ అలాంటిదే మనం ప్రజెంట్ అక్కడ ఒక వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. అంటే ఒక కార్నర్లో ఉంటుంది అంతే మాత్రం. రాజ్గఢ్లో ఒక కార్నర్లో ఉన్న వ్యూ పాయింట్ ఇది. ఇట్లాంటి వ్యూ పాయింట్లు కూడా ఇంకా ఉన్నాయి ఫోర్ట్లో. ఓపిక రావాలి, మనం జస్ట్ ఇట్లా హరిబరిగా వస్తే ఎక్స్ప్లోర్ చేయలేము మొత్తం ఫోర్ట్ అంతా. ఓపికగా వస్తే మనం టోటల్గా మంచిగా కూల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇందాక ఒక వ్యూ పాయింట్ చూసినాం కదా, ఓ పైన రౌండ్గా కనిపిస్తుంది, అదొక వ్యూ పాయింట్. సో కింది నుంచి ఇలా వచ్చేస్తే మనం ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తాము. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇది మధ్యలో వెళ్ళే దారిలో ఇక్కడ లైట్గా ఒక కొండల మధ్యలో ఉన్న వ్యూ లాగా ఉంటుంది. కొద్దిగా రిస్కీగా ఉంటుంది, జాగ్రత్త ఎక్కాలి. చూసుకుని ఎక్కాల్సి ఉంటుంది. సో రాజ్గఢ్ ఫోర్ట్ ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఇంకా సో దిగడం ఈజీ అనుకున్నాం కానీ ఏం ఈజీ లేదు, చూసుకొని దిగాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కడమే కొద్దిగా ఈజీ ఉంటుంది, ఎందుకంటే దిగేటప్పుడు మనం స్లిప్ అవుతుందేమో, అలా జారుతామేమో. ఆల్రెడీ ఫెడప్ అయి ఉంటాము, ఎక్స్ప్లోర్ అంతా చేసి కొద్దిగా అలసిపోయి ఉంటాము. సో జాగ్రత్తగా చూసుకొని దిగాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ప్లేస్ ఉంటుంది. సో వెళ్ళడానికి టోటల్గా మాకు 1 hour 30 minutes, మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 1 hour 10 minutes పట్టింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వీ విల్ ప్లాన్ ఫర్ రాజ్గఢ్. సో దాంట్లో మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో కవర్ చేయలేకపోయినాయి, అవి కవర్ చేస్తాం.